హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్లో ఉన్నాను. సో గ్రోలోంచి మనము జీటీటీ ఆర్డర్ అనేది ఎలా ప్లేస్ చేయాలో తెలుసుకుందాము. జీటీటీ ఆర్డర్ అంటే గుడ్ టిల్ ట్రిగర్డ్. సో ఈ గుడ్ టిల్ ట్రిగర్డ్ జీటీటీ ఆర్డర్ మనం ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ఒక లిమిట్ అనేది మనం ఒక లిమిట్ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాము. సో ఆ లిమిట్ ప్రైస్ ఏదైతే మనం మెన్షన్ చేసామో ఆ లిమిట్ ప్రైస్కి కనుక మార్కెట్ ప్రైస్ రీచ్ అయితే సో అది అప్పుడు మన జీటీటీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ లిమిట్ ప్రైస్ పెట్టుకుని మనం లిమిట్ ఆర్డర్ కూడా అలాగే ప్లేస్ చేస్తాం కదా. బట్ ఆ లిమిట్ ఆర్డర్కి జీటీటీ ఆర్డర్కి తేడా ఏమిటంటే లిమిట్ ఆర్డర్ ఓన్లీ ఆ పర్టికులర్ డేకే వ్యాలిడ్ ఉంటుంది, కానీ జీటీటీ ఆర్డర్ అనేది నెక్స్ట్ 1 year దాకా వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా అయితే మనము ఎక్స్ప్లోర్ చేసి వాటిని స్టాక్ మార్కెట్ స్టడీ చేసి ఆ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తామో సో అలాగే ఇప్పుడు ఈ జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసి ముందర కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి మీరు జస్ట్ ఒకసారి స్టడీ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు జీటీటీ ఆర్డర్ ద్వారా. సో నేను ఉదాహరణకి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో జీటీటీ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది చూపిస్తాను. సో ముందుగా దాన్ని సెలెక్ట్ చేస్తాము. చేసిన తర్వాత మనకి ఈ విధంగా దాని పర్ఫార్మెన్స్ అంతా మనమైతే చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక ఈరోజు ప్రైస్ అయితే 780 ఉంది. అలాగే టుడేస్ లో 735, టుడేస్ హై 794 కనిపిస్తుంది. అలాగే మనకి లాస్ట్ 1 yearలో లోయెస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉంది, అలాగే హైయెస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉంది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని బట్టి కూడా మనము ట్రిగర్ ప్రైస్ అనేది మనం ఒకటి డిసైడ్ చేసుకోవచ్చు. సో 52 weeks లో అంటే లాస్ట్ 1 yearలో ఎంత తక్కువ అయింది దాని ప్రైస్ అనే దాన్ని బట్టి కూడా మీరైతే జీటీటీ ఆర్డర్లో మీ ట్రిగర్ ప్రైస్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఈ జీటీటీ ఆర్డర్ అనేది మనము బై ఆర్డర్స్లో కూడా చేయొచ్చు ఆర్ సెల్ ఆర్డర్స్. ఆల్రెడీ మీరు స్టాక్స్ కొని ఉంచుకుంటే కనుక అందులో కూడా మీరు జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో మీ ఆర్డర్ని మాడిఫై చేసుకుని జీటీటీగా పెట్టుకుంటే కనుక మీరు సెల్ ఆర్డర్ అనేది ఆ పర్టికులర్ ప్రైస్ రీచ్ అయినప్పుడు మీ స్టాక్స్ అనేవి సెల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ప్రస్తుతం మనం బై ఆర్డర్లో ట్రిగర్ జీటీటీ ఎలా పెట్టాలనేది చూద్దాము. సో ఇక్కడ సింపుల్గా ముందర బై అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ప్రస్తుతం ఉన్న రేట్ 778, ఇందాక 780 ఉంది, మళ్ళీ అప్పుడే 778 కనిపిస్తుంది, 777 అలాగా. సో ఇక్కడ ఏంటంటే మనం డెలివరీ అని సెలెక్ట్ చేస్తాము, ఎందుకంటే ఇంట్రాడే అయితే కనుక మీకు జీటీటీ అనేది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇంట్రాడే ఆ రోజుకి ఆ రోజే మనము కొంటాము అమ్మేస్తాం కాబట్టి జీటీటీ అనేది ఇందులో అవ్వదు. సో మనం డెలివరీ ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్వాంటిటీ అనేది ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఎన్ఎస్సియా బిఎస్సియా అనేది కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయొచ్చు, ఆల్టర్నేట్ అవుతుంది అది. సో ముందుగా జీటీటీ ఆర్డర్ అంటే కనుక ఇక్కడ ఈ పైన ఈ హ్యాంబర్గర్ కనిపిస్తుంది కదా, ఈ ఐకన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బై ఆర్డర్ని కస్టమైజ్ చేసుకోవాలి. కస్టమైజ్ బై ఆర్డర్లో ఏంటంటే రెగ్యులర్ ఆర్డర్ అంటే కనుక మనది ఇమ్మీడియట్ కానీ డేకి కానీ మనం సెలెక్ట్ చేసుకుని అలాగా దాన్ని పెట్టుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు జీటీటీ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి జీటీటీని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమ్మీడియట్ అండ్ డే అనేవి డీయాక్టివేట్ అయిపోయాయి. ఓన్లీ ఇయర్ అనేదే సెలెక్ట్ అయ్యి ఉంది, ఎందుకంటే జీటీటీ ఆర్డర్ అనేది ఎప్పుడు ప్లేస్ ఏ బై ఆర్డర్ అట్ ట్రిగర్ ప్రైస్ వ్యాలిడ్ ఫర్ 1 year. సో నెక్స్ట్ 1 year దాకా అది వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇయర్ అనేది హైలైట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనము కంటిన్యూ అని చెప్పేద్దాం. సో కంటిన్యూ చెప్పిన తర్వాత ఇక్కడ మనకి క్వాంటిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీరు ఎంత నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కొనుక్కుంటారో అది మీ ఇష్టము. సో 10 కొనుక్కోవచ్చు, 2 కొనుక్కోవచ్చు, 50, 100 మీ ఇష్టము. సో నేను ఉదాహరణకి 10 ఎంటర్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనము ట్రిగర్ ప్రైస్ అనేది ఇక్కడ మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఇది 779 ఉంది. సో దాన్ని బట్టి మీకు 750 అని అప్రాక్సిమేట్గా ఏదైనా మీరు డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఆ ప్రైస్కి రీచ్ అయిన తర్వాత మీ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో నేను ఇక్కడ 750 పెడుతున్నాను. 750 రూపీస్ కనుక ఆ షేర్ ప్రైస్ వస్తే కనుక నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ 10 quantities ఆఫ్ షేర్స్ అనేవి బై అవుతాయి. సో అలాగే ఇక్కడ మనం లిమిట్ ప్రైస్ అనేది కూడా కావాలంటే ఇందులో మనం పెట్టుకోవచ్చు. సో యాడ్ లిమిట్ ప్రైస్ అనేసి లిమిట్ ప్రైస్ షుడ్ బి మోర్ దెన్ 0. సో ఇక్కడ మీకు 750 అయినా పెట్టుకోవచ్చు. సో మళ్ళీ లిమిట్ ప్రైస్
ఫస్ట్ ట్రిగ్గర్ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో లిమిట్ ప్రైస్ కూడా పెట్టుకుంటే కనుక ఆ లిమిట్ ప్రైస్కి రీచ్ అయినప్పుడు అదే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లిమిట్ ప్రైస్ మీరు కావాలంటే 730 అయినా పెట్టచ్చు, ఆర్ ఇంకా తక్కువ అమౌంట్ కూడా పెట్టచ్చు. సో 750 అయినప్పుడు ఆర్డర్ ట్రిగ్గర్ అయ్యి ఆ ప్రైస్ లిమిట్ ప్రైస్కి రీచ్ అయినప్పుడు ఆర్డర్ అనేది లిమిట్ ఆర్డర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇక్కడ లిమిట్ ప్రైస్ అయితే ఏమీ పెట్టడం లేదు, జస్ట్ ట్రిగ్గర్ ప్రైస్ పెట్టి ఉంచాను. సో వెన్ ₹750 ఈజ్ హిట్ మార్కెట్ ఆర్డర్ విల్ బి ప్లేస్డ్. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఈ 750 రూపీస్కి ఆ షేర్ యొక్క వాల్యూ వస్తే కనుక మన ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది మార్కెట్లో. సో మన అకౌంట్లో సఫిషియంట్ ఫండ్స్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కూడా అవుతుంది. సో మీరు ఇప్పుడు ముందర ఇక్కడ గమనించవలసింది ఏంటంటే బై చేసినప్పుడు మీకు ఎంత బ్యాలెన్స్ ఉన్నా ఏమీ ప్రాబ్లం లేదు. జీటీటీలో మీకు అంత సఫిషియంట్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీరు ప్లేస్ చేయడానికి ఏమీ ప్రాబ్లం రాదు. బట్ ఇక్కడ చూసుకుంటే రిక్వైర్డ్ 7,515 అని కనిపిస్తుంది, బట్ నా బ్యాలెన్స్ 299 ఉంది. బట్ స్టిల్ నేను బై అంటే కనుక ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది. బట్ గమనించవలసింది ఏంటంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి కనుక ఆ సఫిషియంట్ అమౌంట్ లేకపోతే మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ట్రిగ్గర్ ప్రైస్ రీచ్ అయినా కూడా మీ జీటీటీ ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు, ఎందుకంటే మీ అకౌంట్లో అంత ఫండ్స్ లేవు కాబట్టి. సో ఎప్పుడు కూడా జీటీటీ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు మనము అదొకటి ఎన్ష్యూర్ చేసుకోవాలి, మన బ్యాలెన్స్లో బ్యాలెన్స్లో సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయా లేదా అనేది. సో ఇప్పుడు ఇక్కడ బై అని చెప్తాము. సో వెంటనే జీటీటీ బై ఆర్డర్ ప్లేస్డ్. సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఈ జీటీటీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆర్డర్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము. సో చూస్తే కనుక ఆర్డర్ డీటెయిల్స్లో 10 క్వాంటిటీస్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఆర్డర్ టైప్ బై, డెలివరీ జీటీటీ ఆర్డర్ కాబట్టి అది. సో ట్రిగ్గర్ ప్రైస్ మనము 750 పెట్టాం కాబట్టి అది కనిపిస్తుంది. సో వ్యాలిడిటీ చూస్తే కనుక ఎక్స్పైర్స్ ఆన్ 04 ఏప్రిల్ 2025. సో ఇప్పుడు చూస్తే కనుక ఈరోజు 4th ఏప్రిల్ 2024. సో అది 4th ఏప్రిల్ 2025 దాకా వ్యాలిడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కావాలంటే మీకు ఏదన్నా మోడిఫికేషన్ ప్రైస్ మాడిఫై చేయాలన్నా కూడా మీరు ఇక్కడ నుంచి మళ్ళీ మాడిఫై కూడా చేసుకోవచ్చు. మాడిఫై అంటే కనుక మళ్ళీ మీరు ఇక్కడ ప్రైస్, మీరు ట్రిగ్గర్ ప్రైస్ ఏదైనా మార్చుదాం అనుకున్నా కూడా ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్తే కనుక మన జీటీటీ ఆర్డర్ అనేది కనిపిస్తుంది. సో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, డెలివరీ 10, మార్కెట్ ప్రైస్ ఇంత, బట్ జీటీటీ మనము 750కి ప్లేస్ చేసామనేది ఇక్కడైతే మనకి కనిపిస్తుంది. సో మీరు అంతగా మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలంటే కూడా ఈ జీటీటీ ఆర్డర్ని, సో మళ్ళీ మీరు ఆ ఆర్డర్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఆ ఆర్డర్ అనేది మీ జీటీటీ ఆర్డర్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు క్యాన్సిల్ అనేసి చెప్తే కనుక మీ ఆర్డర్ ఎప్పుడైనా మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. క్యాన్సిల్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ క్లిక్ చేస్తే కనుక యూఆర్ క్యాన్సిలింగ్ యువర్ జీటీటీ ఆర్డర్ అనేసి వచ్చింది. కన్ఫర్మ్ క్యాన్సిల్. సో కన్ఫర్మ్ క్యాన్సిల్ అని చెప్పేస్తే కనుక క్యాన్సిల్ ఆర్డర్ రిక్వెస్టెడ్ అనేసి కూడా వస్తుంది. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ ఆర్డర్ చేయాలంటే కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏమి జీటీటీ ఆర్డర్స్కి అయితే మీకు ప్లేస్ చేయడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి కూడా ఏమైతే కాస్ట్ అయితే ఏమీ పడదు. జస్ట్ మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత జస్ట్ పడే ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి ఆ ఛార్జీలు అయితే అప్లై అవుతాయి కానీ బట్ ప్లేస్ చేయడానికి క్యాన్సిల్ చేయడానికి అయితే ఏమీ ఛార్జెస్ అవ్వవు. ఇక్కడ డన్ అని చెప్దాము. సో అలాగే మీకు ఒకవేళ సెల్ ఆర్డర్స్లో మీరు జీటీటీ ప్లేస్ చేయాలంటే కనుక ఇక్కడ హోల్డింగ్స్లోకి వెళ్ళండి. సో మీరు ఆల్రెడీ కొనుక్కున్న మీకు షేర్స్ కనిపిస్తాయి కదా, సో అందులోంచి మీరు దేనికైనా మీరు సెల్ ఆర్డర్ కూడా జీటీటీలో పెట్టచ్చు. సో ఉదాహరణకి ఇక్కడ ఈ వోడాఫోన్ ఐడియా ఉంది. సో ఇది ప్రస్తుతం అయితే నేను కొన్నప్పటికీ దీనికి కూడా చాలానే వాల్యూ అయితే తగ్గింది. సో నేను ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సెల్ ఆర్డర్ అనేది జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు సెల్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఈ మెనూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఆర్డర్, ఎస్ఎల్ ఆర్డర్, జీటీటీ ఆర్డర్ అని ఉంది. సో ఇందులో మనం మళ్ళీ సెల్ ఆర్డర్లో కూడా జీటీటీ ఆర్డర్ అనేసి సెలెక్ట్ చేయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ కూడా 1 year దాకా అది వ్యాలిడ్ ఉంటుంది. సో కంటిన్యూ అని చెప్పాలి.
సో ఇప్పుడు మీకు ఇక్కడ వెంటనే మళ్ళీ ఎన్ని నంబర్ ఆఫ్ షేర్స్ మీరు అమ్మదలుచుకున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను 5 షేర్స్ జస్ట్ అప్పుడు కూడా ఎగ్జాంపుల్ కోసమే చేశాను కాబట్టి 5 షేర్స్ ఉన్నాయి. సో ఆ 5 షేర్స్ కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను. దీని తర్వాత ట్రిగ్గర్ ప్రైస్. సో అమ్మడానికి కూడా మనం ట్రిగ్గర్ ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం దీని ప్రైస్ అయితే 13.2 అలా ఉంది. సో నేను కొన్నప్పుడైతే 16.5 ఉండింది. సో ఇప్పుడు ఆ 16.5 అట్లీస్ట్ నాకు నేను పెట్టిన అమౌంట్ అయినా రిటర్న్ రావాలి అనుకుంటే కనుక నేను ఇక్కడ 16.5 పెట్టచ్చు, లేదా 17, 18 ఎంతైనా పెట్టచ్చు. ఆర్ నేను 20 పెడతాను. సో కొంచెం మనకి లాభం రావాలి అంటే కనుక దాని వాల్యూ ఇంకా ట్రిగ్గర్ ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటే కనుక ఉన్నదానికంటే సో మనకి అట్లీస్ట్ కొంచెమైనా లాభం వస్తుంది కదా. అందుకని నేను ఇక్కడ 20 అని పెట్టాను. 20 అని పెట్టిన తర్వాత వెన్ ₹20 ఈజ్ హిట్ మార్కెట్ ఆర్డర్ విల్ బి ప్లేస్డ్. సో ఇక్కడ మనం ఇప్పుడు సెల్ అని చెప్పాలి. సో సెల్ అంటే కనుక సో ఆ అమౌంట్కి రీచ్ అయిన రోజుని మన మార్కెట్ ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. బట్ ఇలా మార్కెట్ ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా ఏమీ ఎగ్జిక్యూట్ అయిపోదు సెల్ ఆర్డర్స్. కొన్నిసార్లు ఏంటంటే ప్రాబ్లం వస్తుంటుంది. జస్ట్ మనం ఇలాగ జీటీటీ ఆర్డర్ సెల్లో పెట్టేసాము అండ్ మనం ఊరుకున్నాం అనుకోండి, ఆ ప్రైస్కి రీచ్ అయినా కూడా సెల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మనం దాన్ని వెరిఫై చేయలేదు కాబట్టి. సో ఏదైనా కూడా స్టాక్ సెల్ చేయాలన్నప్పుడు దాన్ని వెరిఫై చేయవలసి ఉంటుంది కదా. సో వెరిఫై హోల్డింగ్స్ అనేది మనం చేయకపోతే కనుక మన హోల్డింగ్స్లోంచి స్టాక్స్ ఏవి క్లియర్ అవ్వవు. సో దానికోసం మీరు జీటీటీ ఆర్డర్ సెల్లో ప్లేస్ చేసినప్పుడైతే రోజు మీరు హోల్డింగ్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. హోల్డింగ్స్ వెరిఫై చేస్తే కనుక మీ సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సెల్ అని చెప్పాలి. సో జీటీటీ సెల్ ఆర్డర్ ప్లేస్డ్. సో ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే ఆర్డర్ డీటెయిల్స్లో మళ్ళీ సెల్ డెలివరీ జీటీటీ ట్రిగ్గర్ ఎట్ 20 మార్కెట్ ప్రైస్. సో ఇది కూడా 4th April 2025 దాకా వ్యాలిడ్ ఉంటుంది. సో ఇది కూడా మళ్ళీ మనం మాడిఫై కానీ క్యాన్సిల్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఈ జీటీటీ సెల్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మాత్రం మీరు రోజు హోల్డింగ్స్ వెరిఫై అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా హోల్డింగ్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ వెరిఫై హోల్డింగ్స్ అని వస్తుంది కదా. సో ఈ హోల్డింగ్స్ని మీరు రోజు వెరిఫై చేస్తే తప్ప మీ జీటీటీ ఆర్డర్ సెల్లో ప్లేస్ అవ్వదు. మీకు జీటీటీ ఆర్డర్ అంటే ఏంటి, అసలు బైలో సెల్లో ఎలా ప్లేస్ చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు బాగానే అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో పెట్టండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.